ఏంటి ఇలాగుంది? అని మీరు చెప్పండి, చదువుతారు. తర్వాత కట్ చేసినప్పుడు పాట పాడతారు. తర్వాత మీరు ప్రార్థన చేద్దరు కానీ. ఓకే నాన్న, బర్త్డే నిమిత్తం కదా. ఓకే, అవును. హబక్కు రాసినటువంటి గ్రంథంలోని 3:2 మాట ఉంటుంది. ఏంటంటే, సంవత్సరములో జరుగుచుండగా నూతనపరుచున్నాడని, ఆయన కోపించుచునే వాత్సల్యం చూపిస్తున్నాడని ఆయన మాటలు సెలవిస్తున్నాడు. ఆయన సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన దయా కిరీటము మనుషుల మీద ఉంచాలని, ఆయన సొంత రక్షణగా, సొంత విట్లుగా అంగీకరించబడాలని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం. అయితే ఈ నూతన సంవత్సరంలో మరి యొక్క 2వ నెలలో అడుగుపెట్టినటువంటి కుమార్తె రిషిక బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. తనకి ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. తను జీవించు సంవత్సరములన్నీ కూడా శాంతికరమైనటువంటి సంవత్సరములుగా, నూతనమైనటువంటి ప్రభావం కలిగినటువంటి పరిస్థితులు. కేక్ కట్ చేస్తుండగా కేకు ఎంత మధురముగా, ఎంత మృదువుగా ఉంటుందో, తను జీవించు సంవత్సరములన్నీ కూడా అంతే మధురముగా, అంతే రుచిగా, మృదువుగా ఉండటానికి దేవుడు కృప చూపించును గాక. తన ద్వారా తన కుటుంబానికి మంచి పేరు, తన ద్వారా ఆ కుటుంబానికి మంచి దీవెన, తను ప్రార్థన చేసిన, తన యొక్క అడుగుపెట్టిన, తన వెలుపులకు వచ్చిన ఆశీర్వాదము తన వెంట వచ్చులాగన దేవుడు ఆ బిడ్డని దీవించును గాక. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు దయా కిరీటం ఆ బిడ్డకు ధరింపజేయమని, కృప చూపించాలని దేవుడు ఆలోచిస్తుండగా, ఈ దీవెనలన్నీ కూడా నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ బిడ్డకి దీవెనలుగా, ఆశీర్వాదకరంగా మారి ఆ బిడ్డకి, ఆ బిడ్డ కుటుంబానికి దేవుడు మెండైన దీవెనలతో ఆశీర్వదించును గాక. కేక్ కట్ చేస్తుండగా మనమందరం కూడా మరి ఆ బిడ్డని దీవిద్దాం. మీరందరూ కూడా మ్యూట్లు తెరిచి ఒక్క నిమిషము ఆ పాప నిమిత్తము మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుల స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి, ఈ 2వ నెలలో ప్రభా నన్ను తండ్రి మొదటి దినాన ఇదిగో నా తండ్రి బర్త్డే జరుపుకుంటున్నటువంటి రిషికాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ఆ బిడ్డను మీరు జీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ మీద అనుకున్నటువంటి బిడ్డ, నిన్ను నమ్ముకుంటున్నటువంటి బిడ్డ, నువ్వు అనుగ్రహించినటువంటి బిడ్డను బట్టి ప్రభా నీకు స్తోత్రాలు. ఆ బిడ్డను మీరు జీవించండి, ఆశీర్వదించండి. మార్పుని ఈ యొక్క కనుదృష్టిలో నుంచి ప్రభా నీ బిడ్డను తప్పించి ప్రభా, నీ కంచులో, నీ కాపుదల్లో నీ బిడ్డను దీవిస్తున్నాను ప్రభా. నీ సేవకుడుగా ఇదిగో ప్రభా, ఇది మొదలుకొని ప్రభా తన మీద నీ అభిషేకము కుమరించమని అడుగుతున్నాను. నీ దయా కిరీటము, జీవ కిరీటము ప్రభా నీ బిడ్డకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇగో ప్రభా ఆ బిడ్డ ప్రభా ఆలోచన విధానంలో నడవడికలు నాన్న తండ్రి ఆ బిడ్డను దీవెనకరంగా, మేలుకరంగా ఉండే కృపను అనుగ్రహించమని, ప్రతి ఒక్క అవసరతని మహిమలో తీర్చమని, ప్రతి ఒక్క నర ఆలోచన నుంచి, నర కనుదృష్టి నుంచి, నర ఘోష నుంచి ప్రభా నీ బిడ్డను తప్పించి ప్రభా నీకు స్తోత్రాలు. ఆ బిడ్డను ఉన్నతంగా వాడుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని, ఇదిగో ప్రభా తనకి ఇచ్చినటువంటి తల్లిదండ్రులను బట్టి నీకు స్తోత్రాలు. చిన్ననాటి నుంచి వాక్యం అని ఒగ్గుపాలతో ప్రభా వాళ్ళని పెంచడానికి నీ కృపను అనుగ్రహించమని, వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు దాని నుంచి తొలగిపోరని నువ్వు చెప్తున్నావు ప్రభా. తండ్రి వాళ్ళని బట్టి జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులకు తగిన జ్ఞానమును, ఆత్మను దయచేయమని, ఎటువంటి ఆలోచన లేకుండా ప్రభా వీళ్ళు ప్రేమింపబడి ఆ బిడ్డకి ప్రేమను పంచే విధంగా ఆ కుటుంబాన్ని దీవించమని, తల్లిదండ్రులుగా మరి యొక్క తాత మామలను బట్టి, మరి యొక్క బంధువర్గాలను బట్టి, సమస్త కుటుంబాన్ని బట్టి ప్రభా నేను ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబానికి మేలు కలుగును గాక, శాంతి కలుగును గాక, ఆశీర్వాదం కలుగును గాక, ఐశ్వర్యం కలుగును గాక, అతి కృప దయచేయును గాక. ఆమేన్. వందనాలమ్మా. నువ్వు ఊదేసావు అనుకో తమ్ముడు, మేము పాడేస్తాం. ఈ పాట తర్వాత స్పెషల్ సాంగ్ ఉంది. స్పెషల్ సాంగ్ చిన్నమ్మ గారు పాడతారు. ఇది నేను కట్ చేస్తుండగా మీరు పాడండి అన్న. పాడిన తర్వాత స్పెషల్ సాంగ్ పాడుతుందమ్మ చిన్నమ్మ. రైట్.
దేనికి స్తోత్రం. చెప్పండి అన్న, చెప్పండి. హ్యాపీ బర్త్డే అడిగారు బర్త్డే రిషిక. చెప్పండి అన్న. హ్యాపీ బర్త్డే టు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఋషికకు దేవుడు దీవెనకరంగా ఆశీర్వకరంగా మార్చును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు యెహోవా కన్నులు నీ పైన ఉండును గాక. యెహోవా కన్నులు నీ పైన ఉండును గాక. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్. నీ జీవితము ద్వారా ఎల్లప్పుడు మహిమ. నీ జీవితము ద్వారా ఎల్లప్పుడు మహిమ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. తమ్ముడు చాలా ఘోరం తమ్ముడు. ఓకే అన్న. మరి ముందుగా పాప బర్త్డే కాబట్టి పాప తినండి అమ్మ. మరి పాప లేదు కాబట్టి మరి కుమారక్క అలాగే యేసుప్రేమక్క మీరు కూడా తినండి. మరి బుజ్జక్కకు చెప్పండి. మరి మనవరాలు పుట్టినరోజు మరి లైవ్లో జరుగుతుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ. గాడ్ బ్లెస్ యూ. మరి ఇటువంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని మరి సీరియస్ తినండి అయ్యగారు. సరే మరి ఇలా తింటుండగా మన మోసం తమ్ముడు. సాంగ్ పాడవల్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రతి ఒక్కరూ రిషికకి బర్త్డే విషెస్ చెప్పండి. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మ వందనాలు. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ రిషిక. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ రిషిక. నీ జన్మ వేడుక ఆ